హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేద్దామండి. డైలీ వ్లాగ్ కానీ మంచి వీడియో మంచి రెసిపీస్తో, ఇంకా చింతకాయ పచ్చడి ఎలా పెట్టాలో నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపించబోతున్నాను. లాస్ట్ టైం వీడియోలో నేను ఓన్లీ హాఫ్ పార్టే చూపించాను కదా, సో దాని తర్వాత పార్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట మీకు తర్వాత ఏం చేయాలనేసి. ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళేసి వచ్చానండి. సో ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి కదా, ఇంకా ఇంట్లో ఊడడం అది ఇది ఉంటుంది కాబట్టి నేను వచ్చేసాను. సో మార్నింగ్ నుంచి నేను సరిగ్గా వాటర్ ఏం తాగలేదు. వాటర్ తాగను మ్యాక్సిమము, ఎందుకంటే ఈ డ్రింక్ కోసం నేను లాస్ట్ నానబెట్టినప్పుడు వీడియో తీసిన అనమాట. సో అదే మీరు ఇప్పుడు షేర్ చేస్తున్నా. ఏం లేదు, జస్ట్ జీరా అండ్ వాము రెండు కలిపేసి వాటర్ నింపేసి నైట్ నానబెట్టేసేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది. డైజెషన్ మంచిగా ఉంటుంది. మెయిన్ బ్రెస్ట్ ఫీడింగ్కి మాత్రం చాలా మంచిది. అందుకనే నేను ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ ఇది కూడా, బట్ నైట్ మర్చిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు నానబెడుతున్నాను. మార్నింగ్ పెసర్లు, శనగలు ఇంకా పల్లీలు 3 నానబెట్టేస్తాను. లంచ్ టైం వరకు అవి కొంచెం ఈ రెసిపీ మీకు నెక్స్ట్ టైం చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా మేము పండుమిరపకాయలు తీసుకొచ్చాము చింతకాయ పచ్చడి కోసం. అవి నేను కడిగేసాను అనమాట. కడిగేసి ఆరబెట్టేసిన అనమాట. ఇంకా ఇక్కడ పసుపు కూడా తీసుకొచ్చింది మా అత్త, పండుమిరపకాయలతో ఇంకా ఎండుమిరపకాయలు వాటితో పాటు. సో అందుకని ఇక్కడ నేను ఇవి కూడా ఎండకు పెట్టేసిన. మంచిగా వెండితే బాగుంటాయండి, మంచిగా గ్రైండ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అంగన్వాడి నుంచి ఎగ్స్ వచ్చాయి. ఇంకా ఇలా తీసుకొని వచ్చేసాం అనమాట అప్పుడే మార్నింగ్ మామ నేను వెళ్ళి. ఇక్కడ వచ్చేసి మంచి డ్రింక్ కోసం, నాకు యాక్చువల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, అనీమియా అంటారు కదా, సో ఐ హ్యావ్ దట్. ఇంక ఇక్కడ నేనైతే సింపుల్గా ఒక జ్యూస్ చేసుకుంటున్నాను. అది ఏబీసీ జ్యూస్ అనొచ్చు, లేకపోతే హిమోగ్లోబిన్ పెంచే జ్యూస్ అనొచ్చు అలా. ఇక నేను లెమన్ జ్యూస్ బదులు ఆమ్లా యూజ్ చేస్తున్నాను. ఆమ్లా కూడా విటమిన్ సి రిచ్చే కదండి, అండ్ యాంటీ ఏజింగ్గా కూడా వర్క్ అవుతుంది, ప్లస్ కాలేజన్ ఉంటుంది అందులో. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్కి కూడా చాలా మంచిది ఆమ్లా. బీట్రూట్ అయితే మనకి హిమోగ్లోబిన్ పెంచుతుంది. మనం ఎలాగైనా చాలా వీక్ అయిపోయి ఉంటాం కాబట్టి ఎనర్జీ ఇస్తుందండి. మెయిన్ మన ఫేస్ గ్లో పక్కన పెడితే మాత్రం ఎనర్జీకి చాలా మస్ట్. ఇంకా జింజర్ వచ్చేసి మన డైజెషన్ మంచిగా చేస్తుంది, ప్లస్ చాలా మంచిగా ఉంటుంది. ఇందులో ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా చాలా బెనిఫిషియల్ జ్యూస్ కాబట్టి నేను మ్యారేజ్కి ముందు కూడా తాగుతుండే. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే బీట్రూట్ జ్యూస్ తాగి వామిటింగ్ కూడా చేసుకున్నాను నేను. సో అందుకనే అప్పుడు ఏం తాగలేదు 9 months. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. డైలీ మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైంలోనే తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగితే బెటర్, బట్ నేను ఆ డ్రింక్ తీసుకుంటాను కాబట్టి జీరా వాటర్ది, అందుకని బీట్రూట్ది నేను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటాను అనమాట. ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. నేను 3 daysకి చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చేస్తున్నా. ఇక్కడ స్క్వీజ్ చేశాను అనమాట. నేను క్లాత్లో స్క్వీజ్ చేస్తే చాలా మంచిగా వస్తుందండి, అందుకే నేను ఎప్పుడు క్లాతే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ స్క్వీజ్ చేసుకుంది మొత్తం ఇట్లా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. దాన్ని బట్టి మనము నెక్స్ట్ డే కూడా మనం ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ బేబీకి చిన్నగా ఫోటోషూట్ టైప్ చేసినాం అనమాట. సో సింపుల్గా ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసిన, కిచెన్ ఇంగ్రీడియంట్స్. చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ టైం నుంచి ఎలా ఫోటోషూట్ చేస్తాననేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇప్పటికైతే మనం పచ్చడి వీడియోలోకి వెళ్ళిపోదామండి. నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకే నేను ఇక్కడ ఒలుస్తున్నాను. బేబీ పడుకున్నప్పుడు తీస్తే బెటర్ కదా, ఎందుకంటే కారం మళ్ళీ బేబీకి అంటుతుంది, లేకపోతే ఘాట్ వస్తుంది కాబట్టి. ఇక్కడైతే ఫస్ట్ నేను తొడమలు తీసేస్తున్నాను. నేను వాష్ చేసేటప్పుడు ఎందుకు తొడమలు తీయలేదంటే అప్పుడు తీస్తే వాటర్ వెళ్తాయి కదండి తొడమలు తీస్తే, అందుకని నేను అప్పుడు యూజ్ చేయలేదు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము డ్రై చేసేసుకున్నాం కదా, మంచిగా డ్రై అవ్వాలంటే అసలు తడి ఉండకూడదు, లేకపోతే సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. ఇంకా ఇక్కడ ఎల్లిపాయలు కూడా మా అత్త తీసి పెట్టేశారు. ఇంకా ఇక్కడ జీరా నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, 2-3 స్పూన్స్, మేబీ 3-4 స్పూన్స్ ఉంటుంది అనుకుంటా. మా అంచనా ప్రకారం అనమాట మా అత్త. సో దాన్ని బట్టి గ్రామ్స్ అంటే ఏం లేదు. ఇంకా ఇట్లా అన్నీ 3 మిక్స్ చేసుకొని మిక్సీ చేసేసి ఇలా మిక్స్ చేయడానికి ఇట్లా టబ్బే యూజ్ చేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఏం లేదండి, ఇది ఇంకా తర్వాత మనం ఇది మేము దేవుడి గదిలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసుకుంటే సరిపోతుంది అనమాట.
చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ చట్నీస్ తినను, బట్ ఈ చింతకాయ చట్నీ అంటే కొంచెం ఇష్టంగా తింటానమాట. ఏదో ఎప్పుడన్నా ఒకసారైనా నేను తింటాను. మా మామయ్యకి, మా అత్తయ్యకి, మా ఆయనకి మాత్రం చాలా ఇష్టం. సో అందుకనే ఎవ్రీ ఇయర్ చేస్తాము. మామిడికాయ పచ్చడి కంటే కూడా మేము చింతకాయ పచ్చడి బాగా చేస్తాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాం, ఇదే గ్లాస్ జార్లో ఖతం అయిపోయింది ఈ ఇయర్కి ఉన్న సీజన్ వరకు. ఇప్పుడు ఇంకా మళ్ళీ పెట్టినాం అనమాట. 2 months బ్యాకే ఖతమైంది యాక్చువల్గా. సో అందుకని ఈ ఇయర్ కూడా పెట్టేసినాము. టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఒక ఆలూ పరాటా చేయబోతున్నాను అనమాట. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అంతకుముందు ఒకసారి ట్రై చేస్తే ఆలూ మొత్తం మెత్తగా అయిపోయిందనమాట. నేను అన్ని మసాలాస్ వేసి కలిపిన తర్వాత నేనైతే సింపుల్గానే ట్రై చేస్తున్నా. సో కొంచెం హార్ట్ డప్ అంటుంది, బట్ స్టిల్ ట్రై చేయాలి కదండి. ఎప్పుడు ఏదో ఒక వంట ట్రై చేస్తే కదా మనకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎక్కువ వంటలు చేయను, తక్కువ చాలా. టిఫిన్స్ బాగా చేస్తాను, అండ్ నైట్ చపాతీస్ అవి చేస్తాను. మ్యాక్సిమం వంట అంటే అన్నం కూర అంటే అతనే చేస్తారు అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను ఆనియన్స్ కోసుకున్నాను, ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి 3 వేసేసి ఆలు పక్కన పెట్టేసిన. ఇక్కడ ఆనియన్స్ చాప్ చేస్తున్నాను, చిన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. చాప్ చేసుకొని అందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బట్ నేనేం వేయట్లేదు, ఓన్లీ కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు. యాక్చువల్గా నన్ను అడిగితే ఆలు మంచిగా మిక్సీ కొట్టేస్తే బెటర్ ఏమో అని చేత్తో నడపడం ఇబ్బంది అయింది. నేను కుక్కర్లో 3-4 విజిల్స్ పెట్టాను, బట్ స్టిల్ ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి ఏందో మరి. ఇంకా నేను చేతులతోనే మ్యాష్ చేశాను, ఫింగర్స్తో మంచిగా మ్యాష్ చేసేసి ఇంకా పిండి తీసుకుందంతా. ఇంకా నేను మెత్తగా పిండిగా ఆల్రెడీ తడుపుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా స్టఫింగ్ పెట్టేసి నీట్గా ఇక్కడ ర్యాప్ చేసేసి ఇంకా నేను ఇక్కడ రోటీ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే చాలా భయం వేసింది, వస్తుందో రాదో మరి ఎట్లా అవుతుందో, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని ఆలూ పరాటా. ఎందుకంటే ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ తింటారు కదండి, మన సైడ్ ఎక్కువ తినరు. యాక్చువల్గా 1.5 తింటే చాలు ఫుల్ కడుపు నిండిపోయింది, బట్ చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా అండ్ చాలా ఫీలింగ్. మనం హడావిడిగా కర్రీ చేసుకునే టైం లేకపోతే మాత్రం ఈజీగా ఇది చేసేయచ్చు. ఆలు బాయిల్డ్ అయితే ఉంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది, అండ్ ఫిల్లింగ్ కాబట్టి చాలా బాగుంటుంది. సైడ్కి ఒక 2 eggs ప్రోటీన్ కింద పెట్టుకుంటే ఫుల్ అయిపోతుంది. ఇంకా అదేంటి ఈరోజు వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసుకోవడానికి మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బేబీ వీడియోస్ కానీ అవన్నీ చాలా రాబోతున్నాయి. ఐ హోప్ ఇంత లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం చాలా థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయని అనుకుంటున్నాను నేను. మీకు ఇంకేమైనా చూడాలనిపిస్తే తొందరలో వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీరు కూడా కింద కమెంట్ చేయండి వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.